హాయ్ అండి, అందరికీ బాగున్నారా? బాగానే ఉంటారులేండి, అంతా బాగుండాలి. ఈరోజు ఏంటంటే మా ఆడపడుచు కూతురి పెళ్ళి, చిన్న మామయ్య వల్ల కూతురి బిడ్డది పెళ్ళి. పొద్దున నేను గంగ స్నానానికి వెళ్తామని చెప్పాను కదా, మేము అటు వెళ్ళొచ్చేసరికి పాలపురక పడింది. నాకు కూడా లేటే అయింది, ఇంక నేను రావడానికి వీలు లేకుండే. ఈవినింగ్ టైం వచ్చేసి కూరాడు కుండలు పట్టేటప్పుడు వెళ్ళిన అందరం ఉన్నాం. ఇంకా ఆ టైంలో కూరాడు కుండలు అని అంటే మా సైడ్ మాత్రం 5 కుండలను పెట్టి ముగ్గులు వేసి ఇట్లా చేస్తాం మా చెన్నూరులో. మీ ఊర్లో కూడా ఇట్లా చేస్తారా? నాకైతే తెలీదు. తెలిస్తే అవును అని చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? అవి వేసేసిన తర్వాత ఏంటంటే నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాం. కూరాడు కుండలలో నీళ్ళు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాం అంతా కలిసి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి నీళ్ళు పట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావడం. పొద్దున టైంలో నేను మిస్ అయ్యాను కదా, చాలామందికి కోపాలు వచ్చేసినాయి నా మీద. మీ మమ్మీ ఇంకా రావట్లేదని వెన్నెలని చాలామంది సతాయించిల్లట. వెన్నెల చెప్తా ఉన్నది, ఎందుకంటే అందరు ఆడబిడ్డలే, కొంచెం మనం ఉంటే ఇంకా అందరిని ఆట పట్టిస్తూ ఉంటాం కాబట్టి అట్లా అనొచ్చు. ఇక్కడ వచ్చేసి కూరాడు కుండలలో నీళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేటప్పుడు ఇది పెళ్ళి పనులు అంటే చాలా ఉంటాయి కదా. కానీ ఎంత పని ఉన్నా కూడా 2 రోజులు మాత్రం భలే సరదాగా కూడా ఉంటుంది. అయినా ఏంటండి, పెళ్ళి కట్నాలు వేయాలి, పిల్లని ఇవ్వాలి, పెళ్ళి చేయాలి, వాళ్ళ ఇంటికి అప్పు చెప్పుకోవాలి. అసలు ఆడపిల్లల అన్నాళ్ళకి మామూలుగా అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కూరాడు కుండలు పెట్టి ఇక్కడ అవి చిన్నగా అయింది అక్కడ ప్లేసు. కుండలు పట్టట్లేదు, 5 కుండలు పట్టాలి కదా, పట్టట్లేదు. మా ఊళ్ళందరూ చాలాసేపు తల్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా వీళ్ళ వల్ల కాదని చెప్పేసి మనం కొంచెం రంగంలోకి దిగినాం, సెట్ చేసినాం. ఓకే, ఇట్లాంటి పనులు అంటే కొంచెం మనకి ఇంట్రెస్టే, ఎందుకంటే అట్లా కొన్ని సందర్భాలలో చేయాల్సి వచ్చింది కాబట్టి నాకు కూడా ఇంకా కాస్త పని నేర్చుకున్నట్టున్నది. ప్రతి పెళ్ళిలో చేయనీకి ఉంటుంది అట్లా అన్నమాట. చేయాల్సి వచ్చింది అని అంటే మా అమ్మ లేదు కదా, మా చెల్లె పెళ్ళప్పుడు దగ్గరుండి చేయాల్సి వచ్చింది. నా పక్కకున్న ఇంకో చెల్లె చిన్నమ్మ వాళ్ళ కూతురు, దాని పెళ్ళప్పుడు కూడా ఇంకా నేనే. అట్లా మనం ఏదైనా చూస్తే రాదు కదా, చేస్తేనే అనుభవం కానీ పని కానీ 2 ఉంటాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడిప్పుడు పెళ్ళిళ్ళల్లో మీ దాకా మీ పెద్దలు అంత ఛాన్స్ ఇవ్వలేవచ్చు అని. మా దగ్గర ఏంటంటే పెద్దలు కాస్త చిన్నపిల్లల్లా ఉంటారు, అందుకని మాకు వస్తుంది ఆ ఛాన్సు. అంతే, అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఏమో రల్లి చెయ్యిల్లి అనేవాళ్ళు ఉంటారు, బాధ్యతలు తీసుకొని చేసేవాళ్ళు ఉంటారు, అవునా కదా. ఇది వచ్చేసి ఏంటంటే తోడు గుంజ అంటారు. అది పాలపురక పందిరికే మళ్ళీ ఒక చిన్న గుంజ తీసుకొచ్చి తోడు గుంజ అని చెప్పేసి ఇక్కడ పెట్టి దానికి పసుపు కుంకుమలు ఒక కైనేసి తెల్లగుడ్డలో అక్కడ కట్టి అక్షంతలు అన్నీ వేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ మేము వేస్తూ ఉన్నాం. మా ఆడబిడ్డ వాళ్ళు ఎవరు దగ్గర లేరని చెప్పేసి వస్తే కదా అని చెప్పి నేను నిలబడన్నా, అయినా ఎవరు రాలేదు. వీళ్ళైతే 5గురు చేయండి, తర్వాత మిగతా వాళ్ళ ఎంటర్ అవుతామని అన్నారు. ఇంకా వీళ్ళతోటి ఇంకా ఇంతే సంగతులు అనేసి మేము మాత్రం మా కార్యక్రమం మేము చేసుకుంటాను. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మాకే లేట్ అవుతుంది అన్నట్టు, మళ్ళీ పసుపు పూసేయడం అదొట్టి ఇటు ఉంటాయి కదా అని చెప్పేసి ఇట్లా. మీ సైడ్ కూడా తోడు గుంజ పెడతారు కావచ్చులేండి, పెట్టే ఉంటారు, అవునా. పెళ్ళిళ్ళు అంటేనే కొన్ని కొత్తగా అనిపిస్తుంది, తెలియని వాళ్ళకు వింతగా అనిపిస్తుంది, తెలిసి చేసే వాళ్ళకు ఇంతేగా అనిపిస్తుంది, అవునే కదా. అయినా ఈ రోజులలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయిలేండి కదా. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా ఘనంగా చేసుకోవాలంటే ఇంకా సంథింగ్ ఎన్నో యాడ్ చేస్తూ ఉన్నారు మధ్యలో. పర్వాలేదులేండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, అవునా కదా. ఇక్కడ ఇది కట్టేస్తూ ఉన్నాం. దీని తర్వాత ఏంటంటే పసుపు పూసే కార్యక్రమం అనుకుంటా, నాకంత అదే నాకే గుర్తులేదు ఏంటో అనుకుంటా ఉన్నారా. గుర్తంటే ఇది ఏంటంటే నిన్న
సాయంత్రం టైంలో తీసిన. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఓకే వీడియోస్ మొత్తం సెట్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నిన్న వచ్చేసి నాకు అదే సరిపోయింది. నైట్ 12 అయింది వచ్చి పడుకునేసరికి. మా రాక్షసి మొత్తుకుంటా ఉన్నది. వా ఎంత డిస్టర్బెన్స్ కావద్దు అనుకుని ఇంటర్కి వచ్చి మాట్లాడినా కూడా వదిలేట్లేదు వీళ్ళు అస్సలకే. మామూలుగా అయితే ఉండదు గొంతు. ఇక్కడికో గడబిడ ఉరుతూ ఉంటుంది. ఆడబిడ్డ అండి ఒక చూడు దగ్గరికి వచ్చి మరీ ఉరుతూ ఉన్నది. నన్ను డిస్టర్బ్ చేయడానికే వచ్చినట్టుంది. ఇంకో విషయం ఏంటంటే తెలియదు పాపం తనకి, అందుకని దగ్గరికి వచ్చింది. అట్లా అన్నమాట. ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి. ఇక్కడ ఇది కంప్లీట్గా వచ్చింది. ఏంటంటే చాలామంది దగ్గర కాస్త పెద్దవాళ్ళు బాగా ఏజ్ ఉన్న వాళ్ళు చేయాలి అని కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కావచ్చు. మా దగ్గర ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. అదేంటో విచిత్రంగా. మా అత్తమ్మ కూడా చాలా పెద్దది, కాకపోతే ఆమెకి అసలు ఇలాంటివి అంటేనే తెలియదు. మరి విచిత్రం ఏంటంటే ఎందుకంటే ఆమె చేసి చేయడానికి అలా అందులో ఇంట్రెస్ట్ చూపడానికి ఆమెకి ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి ఆమెకు తెలీదు అని అర్థం. మనకి అట్లా కాదు కదా, అత్త కోడళ్ళ ముక్కేలా ఉంటే ఎట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కాస్త ఇంట్రెస్టింగ్గా ఎంట్రీ ఇస్తాం అన్నమాట కదా. ఉండాలి అట్లా. ఇక్కడ వచ్చేసి పసుపు పూసే కార్యక్రమం మా కోడలతో పాటు వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా కుమ్మిసబెట్టిన. మరి విచిత్రం ఏంటంటే నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేసిన పూసేటప్పుడు. దాని తర్వాత కాకులు లెక్క వచ్చి పడ్డారు మా ఆడబిడ్డ వాళ్ళంతా కలిసి. అస్సలు వదిలేనే లేదు. ఒకరు పట్టేయడం, ఇంకొకరు ఊయడం, ఇద్దరు ముగ్గురు దొరకబట్టి పూసిళ్ళు. అసలు ఘోరంగా కళ్ళు అయితే విపరీతంగా మంట వచ్చిందండి. మీరు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కాస్త శనగపిండాన్ని ఏమన్నా కలిపేసేయండి. మా ఊళ్ళో ఏంటంటే పసుపు కొమ్ములు పట్టించినది అది అట్లనే పూసేసారు. అమ్మో మొత్తం మృగమంట. నాకైతే అసలు చుక్కలు కనిపించినాయి. మా చిన్నోడు అయితే ఏడ్చేసిండు. రిచ్ అయితే కళ్ళు మొత్తం రెడ్ అయ్యి ఫుల్ ఏడ్చేసిండు. ఇంకా ఇది కాస్త అంటితేనే మండుతూ ఉంది అని చాలాసేపు అందరూ ఎక్కడోళ్ళక్కడ ఫేసులు అడిగేసుకొని చాలాసేపు తల్లాడుతూ ఉన్నారు. పాపం పెళ్ళి కూతురికి వచ్చేసి దాదాపు ఒక 1 అవర్ సేపు కావచ్చు. పాపం తల్లి అయితే అట్లనే ఉండిపోయింది. మండట్లేదారా అంటే మండుతూ ఉంది అత్తమ్మ, ఇక నేను చేయాలి అని అడిగింది. నాకైతే ఘోరంగా అనిపించింది. మనం ఏంటంటే మంట వస్తే ఆ మంట వస్తూ ఉంది అమ్మో అని చెప్పేసి హడావిడిగా వెళ్ళి కడిగేసుకున్నాం. తనకేంటంటే అక్కడ కార్యక్రమం అయ్యేంతసేపు ఉండాలి కాబట్టి పాపం అట్నే ఉండి నాకైతే చాలా బాధ అనిపించింది. తర్వాత కాసేపు దానికే ఇంత మంట వస్తుందని దల్లాడుతాను. పాపం అట్లనే ఉండదు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే పాపం ఇలా డాడీ లేడు, ఇలా చిన్నప్పుడే అనిపోయిండు. అందరి రాత్రులకి ఇలా ఉండవు కదా, 2 ఆడపిల్లలే. ఈమె పెద్దమ్మ, ఇంకొక ఆమె వచ్చేసి చిన్నమ్మ. ఈ అందరి కార్యక్రమం ఇంకా కావచ్చింది. ఓకేనా అండి, బాయ్. మరి అందరూ ఏంటంటే మళ్ళీ పెళ్ళి వీడియో కోసం మాత్రం కంపల్సరీ చూడండి, పెడతాను. ఓకేనా, కంపల్సరీ అయితే చూసేయండి. బాయ్ అండి. పొద్దున్నే మాట్లాడుతున్నా కదా, సరిగ్గా మాట కూడా రావట్లేదు నాకైతే.